శాపాలు, మునులు, ఋషులు ఇలాంటి అంశాలన్నీ మనం పురాణాలలో చదువుకుంటూ ఉంటాము. అంతేగాని అలాంటివి అసలు ఇప్పుడు ఎక్కడ ఉన్నాయి? కానీ పురాణాల నుంచి కలియుగంలోకి ఓ శాపం అడుగు పెడితే ఆ శాపాన్ని తొలగించడానికి ఓ అనాథ ఆదిశక్తి రూపం దాలిస్తే ఎలా ఉంటుందో చూడాలని ఉందా? అయితే శిఖండి మూవీ మీకోసమే. 2026లో విడుదలైన ఈ కన్నడ సినిమా ఏ ఓడిట్లో ఉంది, స్టోరీ ఏంటి, ఎక్కడ చూడవచ్చు అనే విషయాలు తెలుసుకునే ముందు ప్లీజ్ ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి భయ్యా. థ్యాంక్ యూ. స్టోరీ అనేది అనాథ యువకుడి చుట్టూ నడుస్తుంది. సమాజం అతన్ని ఎందుకు పనికిరాని వ్యక్తిగా చూస్తుంది. కానీ అలాంటి వ్యక్తి ఒక క్రూరమైన వినాశకరమైన శక్తులున్న విలను ఎదుట నిలబడాల్సి వస్తుంది. ఈ పోరాటంలో అతనికి తెలియకుండానే అతనిలో ఉన్న అదృశ్య రహస్యమైన శక్తులు మేల్కొంటాయి. ఆ శక్తులు అతన్ని ముందుకు నడిపిస్తాయి. ఆ పోరాటం కేవలం వర్తమానానికి సంబంధించినది మాత్రమే కాదు, దీని వెనక మహాభారతంలోని ప్రసిద్ధ పాత్ర అయిన శిఖండి పురాణ గాథ దాగి ఉంటుంది. గత జన్మలోని పగ, శాపం, ప్రతీకారం కలియుగంలో ఎలా పునరావృతమయ్యాయి, అసలు శిఖండి శక్తులకు ఈ అనాథ యువకుడికి ఉన్న సంబంధం ఏంటి అన్నదే ఈ చిత్రంలోని అసలైన ఫ్యాంటసీ అడ్వెంచర్ ఎలిమెంట్. కథలో ఇసుక మాఫియా, రాజకీయాలు, జోగిని సాంప్రదాయాలు, ట్రాన్స్జెండర్ క్యారెక్టర్స్, నమ్మకాలు, 7 ఆత్మల మిస్టరీ వంటి సబ్ ప్లాట్లు సినిమాకు మరింత ఉత్కంఠభరితంగా మారుస్తాయి. మరి ఇంతకీ ఆ అనాథ బాలుడిలో దాగి ఉన్న ఆ శక్తి ఏంటి? ఆ విలను ఎవరు? విలన్ను మన హీరో ఎలా ఓడించాడు? సినిమాలో ఉన్న శాపం, శిఖండికి ఉన్న లింకు ఏంటి? ఇలాంటి బెస్ట్ హారర్ మూవీ రివ్యూస్ కావాలనుకుంటే ప్లీజ్ ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి భయ్యా. థ్యాంక్ యూ. మన వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి. డిస్క్రిప్షన్ లో లింక్ ఇచ్చాను. అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతుంది.